మహారాజు తన ఎదుట ఒక దూత ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకో అని అంటే, ఆ మహారాజు అడిగింది అని తెలుసా, నేను ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోవాలి అని అంటే, ఆ దూత అందట సరే. వెంటనే తను కూర్చున్నటువంటి సింహాసనాన్ని పట్టుకున్నాడు. అదేమైంది? బంగారం అయిపోయింది. నడుచుకుంటూ తన కళ్ళ ముందు కనిపించినటువంటి డైనింగ్ టేబుల్ పట్టుకున్నాడు. అదేమైంది? బంగారం అయిపోయింది. ఏది పట్టుకుంటే బంగారం అయిపోతుంది. ఇక నా అంత గొప్పవాడు ఈ లోకంలో ఎవ్వడు ఉండడో. ఆ రాజు కిరీటం మీద చేయి పెట్టాడు, అది బంగారం అయిపోయింది. భోజనం చేద్దాం అని చెప్పేసి ప్లేట్ లో ఉన్నటువంటి అన్నం పట్టుకున్నాడు, అది బంగారం అయింది. పక్కనే ఉన్న చక్కని మాంసం కూర, దాన్ని పట్టుకున్నాడు, బంగారం అయింది. ఈ లోపల వాళ్ళ అమ్మాయి పరుగున డాడీ అంటూ వచ్చేసిందండి. ఆ రాజు తన దగ్గరకు వస్తున్న తన కూతుర్ని ఎంతో ప్రేమతో ఎత్తుకున్నాడండి, బంగారం అయిపోయిందండి. తన చేతుల్లో ఉన్నటువంటి తన ప్రియమైన కూతురు బంగారంగా మారిపోతే చూసి కళ్ళల్లో నుంచి కన్నీళ్లు వస్తున్నాయండి. చిచ్చే, ఎంత పనికిమాలోను నేను. ఈ లోపల భార్య వస్తుంది, అవండి అంటూ వస్తుంది. ఇప్పుడు ఆ రాజు పరిగెడుతున్నాడు, దగ్గరికి రావద్దు, దగ్గరికి రావద్దు, దగ్గరికి రావద్దు. అదేమిటండి నన్ను దగ్గర రావద్దు అని చెప్పంటారు. నేనంటే ఇష్టం లేదా, నీ ఇష్టం పక్కన పెడతలే, పట్టిందల్లా బంగారం అయిపోవాలా? దేవుడు ఏది ఇచ్చాడో అది అలాగే ఉండాలి. దేవుడు ఏమిచ్చాడో అదే మనం అనుభవించాలి. అన్నవసరమైన కోరికలు, గొంతెమ్మ కోరికలు, స్తోమతకు మించిన కోరికలు, అర్థం పర్థం లేని కోరికలు, జీతానికి మించిన కోరికలు, స్తోమతకు మించిన కోరికలు, కోరికలే గుర్రాలు కావడం మంచిది కాదో బైబిల్ సెలవిస్తుంది. మనస్సు అడి ఆశలు కలిగి తిరుగులాడుట కంటే కళ్ళ ముందు ఉన్న దానిని అనుభవించుట మేలు. Download ShareChat.